హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వనజ గారు వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ ఐశ్వర్య. సో వనజ గారు, అసలు సైకాలజీ అంటే ఏంటి? అసలు దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అది అసలు ఇంపార్టెంటా? అది ఎందుకు ఉండాలి మన లైఫ్లో? దాని ఇంపాక్ట్ ఏముంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగావు ఐశ్వర్య. సో మనిషి జీవితంలో సైకాలజీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనకు ఆలోచన అనేది ఒక మనిషికి మాత్రమే ఉంది. సో ఆలోచన విధానాన్ని ఎలా పెట్టుకుంటే మనిషి జీవితం సుఖవంతంగా ఉంటుంది, సో ఎలా ఆలోచిస్తే మనం లైఫ్లో సక్సెస్ని తీసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా సైకాలజీ మనకి నేర్పిస్తుంది అనమాట. ఇట్స్ ఏ హ్యూమన్ బిహేవియర్. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎమోషన్స్ మీద కూడా, మన హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి సైకాలజీ నేర్పిస్తుంది. కాబట్టి మన మనిషి జీవితంలో సైకాలజీ అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుందమ్మా. సో సైకాలజీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జనరేషన్లో చాలా ఉన్న ప్రాబ్లమ్స్లో ఇదొక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో బేసిక్గా మనం చూసుకుంటే పాతకాలం అప్పుడు పెళ్ళి అనేది, అంటే ఒకసారి పెళ్ళి ఏంటంటే డివోర్స్ అనేది చాలా 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 రేర్ అసలు. కానీ ఈ రోజుల్లో మాత్రం డివోర్స్ చాలా కామన్ అయిపోయింది. అంటే ప్రతి ఒక్క ఇంటిలోని ఒక డివోర్స్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అది దేనివల్ల డివోర్స్ ఎందుకు ఈ జనరేషన్కి చాలా పెరుగుతుంది? అడ్జస్ట్ అవ్వలేకపోవడం వల్ల, లేదా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, ఫ్యామిలీస్తో కూడా ఇష్యూస్ రావడం వల్ల, అసలు దేనివల్ల? మీరు చెప్పింది నిజంగా చాలా కరెక్ట్ అమ్మా. ఒకప్పుడు ఏంటంటే చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏదైనా సమస్య వచ్చిందంటే ఇటు పెద్దమ్మలు, చిన్నమ్మలు, నానమ్మలు, తాతమ్మలు ఇలా అందరూ ఉండేసి వాళ్ళు సపోర్ట్ సిస్టంగా నిలబడేవాళ్ళు. ఒక సేఫ్ జోన్లో ఉన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మీరు చెప్పినట్టుగానే చాలా అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ ఉంటున్నాయి. చాలాగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ తెలియట్లేదు. ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇప్పుడు చాలా ఎక్కువగానే చూస్తున్నాం మనం డైవర్స్ అనేది. వెదర్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, ఏ మ్యారేజ్లో అయినా కూడా డైవర్స్ అనేది ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి. సో దీనికి కారణాలు చూస్తే ఎక్కువగా ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఏంటంటే అంతకుముందు పెళ్ళికి ముందు లవ్ మ్యారేజ్ అనుకోండి, ఓన్లీ పాజిటివ్స్ని చూసి ఇష్టపడతారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటుందంటే రియల్ లైఫ్లోకి వస్తారు. రియల్ లైఫ్లో ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయన్నమాట. సో ఏ పర్సన్ అయినా, భార్య అయినా భర్త అయినా, పాజిటివ్ నెగిటివ్స్ని రెండు ఈక్వల్గా యాక్సెప్టెన్సీ లేకపోవడం. ఓన్లీ పాజిటివ్స్ చూపించాలంటే అందరిలో పాజిటివ్స్ ఉండవు, ఓకే. కానీ మనం నెగిటివ్స్ని తగ్గించుకుంటూ పాజిటివ్స్ని పెంచుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో అక్కడ ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తే వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలి అన్నది వాళ్ళకి అర్థం కాక డైవర్స్ వైపు వెళ్తున్నారు. ఓకే. సో వాటిని ఎలా, అంటే ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి? ఆ బ్రేకప్ అవ్వకుండా అలా కలిసి ఉండడానికి మనం ఏ స్టెప్ తీసుకోవాలి? ఎలాంటి ఫార్వర్డ్గా వెళ్తే, ఏ అండర్స్టాండింగ్ బేసిస్లో మనం ఉంటే అంతా కలిసి ఉంటాం అని ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ ఐశ్వర్య. ఎందుకంటే నీ క్వశ్చన్ ఎలా ఉందంటే సొల్యూషన్ ఫోకస్డ్గా ఉంది. అంటే ప్రాబ్లం ఉంది, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఏ సొల్యూషన్ ఉంటే మనం వాళ్ళ కపుల్ పర్ఫెక్ట్గా ఉంటారు అన్న దాంట్లోంచి ఒక మంచి క్వశ్చన్ అడిగావమ్మా. సో మ్యాక్సిమం కపుల్స్ మధ్యన ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చినాయో ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఆ థాట్ని వాళ్ళు పట్టుకోరు. ఏ థాట్ వచ్చేసి వాళ్ళకి నెగిటివ్గా ఉంది, సో పర్సన్ నచ్చట్లేదా, వాళ్ళ బిహేవియర్ నచ్చట్లేదా, ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. మెజారిటీ టైమ్స్ ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్, నాకు వచ్చిన థెరపీ కోసం వస్తున్న కపుల్స్లో నేను గమనిస్తే ఏంటంటే ఎక్కువగా అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ ఉంటున్నాయి. అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, అమ్మాయి ఎక్కడో ఒక 22 years 23 yearsకి పెళ్ళైంది అనుకోండి, తన చైల్డ్హుడ్ నుంచి పెరిగిన విధానం అంతా వేరేలా ఉంటుంది. అబ్బాయి ఇంకొక ఫ్యామిలీలో పెరుగుతాడు, తన బిలీఫ్ సిస్టము, తన హ్యాబిట్స్ కానీ కల్చరల్ బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ డిఫరెంట్ వరల్డ్స్ ఇద్దరు వచ్చేసి ఒక దగ్గర ఉంటారు. సో అలా 22-23 yearsకి వచ్చి ఒక దగ్గర కలిసినప్పుడు ఇద్దరు వేరు వేరు హ్యాబిట్స్, వేరు వేరు బిలీఫ్ సిస్టమ్తో ఉంటారు. సో వాళ్ళ ఐడియాలజీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకటేలాగా సేమ్ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కానీ ప్రయత్నం చేస్తే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి అత్తగారింటికి వచ్చాక ఏమవుతుందంటే, అమ్మాయి ఇమీడియట్గా అడాప్ట్ చేసుకోలేదు.
అత్తగారిని కానీ మామగారిని కానీ ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కానీ అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో అత్తగారి వాళ్ళకి ఏంటంటే కోడలు రాగానే మాలాగా ఆలోచించాలి, మా ఫ్యామిలీలో కలిసిపోవాలి, మా పద్ధతులే పాటించాలి అన్న దగ్గర డిఫరెన్సెస్ వస్తుంటాయి. సో వాళ్ళు అది కమాండ్ డిమాండ్ చేసినప్పుడు ఈ అమ్మాయికి ఏమవుతుందంటే కొంచెము ఏమంటే సఫకేషన్ లాగా అవుతుంది. అరే తన కాని సిస్టము తను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ నెమ్మదిగా తనకి డిఫరెన్స్ ఏంటి, నేను నాలాగా నేను ఉండలేకపోతున్నాను, నేను ఇక్కడ నేను కొంచెము నేను అన్న భావన నాకు కలగట్లేదు, నా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ నాకు కలగట్లేదు అనేది నెమ్మదిగా ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే అవుతుందో అత్తగారు కానీ మామగారు కానీ హస్బెండ్ ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ఇది ఎప్పుడైతే గమనిస్తారో ఆ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వాలి. సో తన ఆ ఇంటి పరిసరాలని కానీ వాళ్ళ అలవాట్లను కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ బిహేవియర్ అన్నీ చాలా ఉంటున్నాయి. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి మినిమం 1 to 2 years పడుతుంది ఎవరికైనా కూడా. సో ఆ టైం గ్యాప్ ఇచ్చే లోపే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ 2 years ఎంత ఇంపార్టెంటో పెళ్ళైన తర్వాత మొదటి 2 సంవత్సరాలు చాలా చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే అర్థం చేసుకునే విధానంలో వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి ఒక ఒపీనియన్ అంటారు దీన్ని, అంటే వ్యూ ఫామ్ అవడం. అంటే హస్బెండ్ పట్ల వైఫ్కి ఒక వ్యూ ఫామ్ అవడం, వైఫ్ పట్ల హస్బెండ్కి ఒక వ్యూ ఫామ్ అవుతుంది. ఆ వ్యూలో నుంచే లైఫ్ లాంగ్ చూస్తూ ఉంటారనమాట. సో ఎక్కడైనా చేంజెస్ కావాలంటే ఆ వ్యూ చేంజ్ చేసుకోవాలి. కానీ చేంజ్ చేసుకోలేదా ఆ విషస్ సైకిల్లోనే అలాగే ఉంటూ అదే ఒపీనియన్ పెట్టుకుంటూ వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు, కోపంగా ఉన్నారు, నాతో ర్యాష్గా మాట్లాడుతున్నారు, లేదంటే నన్ను ఇంటి కోడలుగా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను భార్యగా హస్బెండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇలాంటి థాట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో నెమ్మదిగా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఎక్కువగా చూసింది అంటే అడ్జస్ట్మెంటల్ ఇష్యూస్. అత్తగారికి నేనంటే నచ్చట్లేదు. ఒక అమ్మాయి వరల్డ్ నేను చెప్తున్నాను. అమ్మాయి ఎక్కువగా మేజర్గా కంప్లైంట్ చేసేదంటే మా అత్తగారికి నచ్చినట్టుగా నేను ఉండలేకపోతున్నాను, సో నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను, నాకు ఏది సరిగ్గా రాదు, అందరితో మాట్లాడడం నాకు రావట్లేదు, అందరితో కలుపుకోలుగా ఉండలేకపోతున్నాను. కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది అందరితో కలుపుగోలుగా ఉంటారు, బాగా మాట్లాడతారు, కానీ అమ్మాయి డామినేషన్గా ఉందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బోత్ సైడ్స్. అంటే మనకి 2 రకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇది జనరలైజ్ చేయడానికి లేదు. కానీ మామూలుగా చూస్తే ఏంటంటే అమ్మాయికి అడ్జస్ట్ అవ్వడానికి మాత్రము 2 years టైం ఎలాగ పడుతుందో అత్తగారు వాళ్ళు కూడా ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అదే ఫేస్ టైం కావాలి. సో ఈ గ్యాప్ని ఏంటంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 2 years గ్యాప్ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి లేదా అమ్మాయి ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి ఆ గ్యాప్ ఎప్పుడైతే ఇస్తామో మనము అప్పుడు ఏమవుతుందంటే డైవర్స్ ఇలాంటివి తగ్గుతాయి మనకి. ఎందుకంటే కంప్లీట్గా అమ్మాయిని మారమనలేము, వీళ్ళని మారమని చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఆ ఫేజ్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను మార్చుకోవడానికి నేను మారడానికి ఒక టైం ఇచ్చారు, కాబట్టి నేను తప్పకుండా నేను మారుతాను అని ఒక పాజిటివ్ దాంట్లోకి వస్తుంది తను. ఉట్టి అమ్మాయిదే కాదు, అటుపక్క అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈక్వల్గా అండర్స్టాండింగ్ ఉంటే కానీ కలం. సో ఎక్కడైనా సరే అంతే అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.